ఆడ చూస్తే బతుకమ్మ లెక్కనే ఆడోళ్ళు, తెలంగాణ ఆడోళ్ళు అంటేనే బతుకమ్మలు. పండుగ పూట బతుకమ్మ పండుగ సంబరం అంట, పండుగకు మా అక్కల చేరి సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల పూల బతుకమ్మను వేచి ఆడుతా ఉంటే చూడబోయేది, ఆడుతా ఉంటే చూడబోయేది, ఆడుతా ఉంటే చూడబోయేది. ఎట్లున్నవే నా పల్లె, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి. నిన్ను ఇడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా అని పల్లెకి వస్తే ఇప్పుడు మా ఊరికి పోయినట్టు కనబడుతున్న అనిపిస్తుంది నాకు. సంక్రాంతి పండుగ వస్తే మా మారక్క అందరు, మా అక్కలందరూ వచ్చి సకినాలు పోస్తుంటే సకినాలు కాల్చి తినిపించినంత సంతోషంగా ఉన్నది మీ దగ్గరకు వస్తే, ఇడానికి వస్తే. ఇంకా పెద్ద మనిషి అయితే అందరికి తెలుసు కదమ్మా ఆడున్నది, మా రామ్ నర్స్ చెప్పిండు ఆల్రెడీ. కానీ అంటరాని నేడికి వచ్చి నిజం కూడా ఒక 2 ముచ్చట్లు మెసేజ్ ఇచ్చిపోదామని వచ్చిన. అంటారంటే మనుషులను మనుషులు లేక చూడకుండా కుక్కలను, పిల్లులను, పందులను, కుక్కల పిల్ల అయితే పక్కన పెట్టుకుంటారు, పందులను ముట్టుకొని పందులతో ఆడుకున్నటువంటి కాలంలో మనిషిని మనిషిగా చూడలేనటువంటి పరిస్థితులలో అటువంటి జాతిల, అటువంటి కులాలలో పుట్టి కనీసం మంచినీళ్లు అంటే ఆ చెర్లల్లో, ఆ బాయిల కాడ కుక్కలు తాగొచ్చు, పశువులు ఏ పశువులను తాగొచ్చు, కానీ మనిషిని కనీసం మంచినీళ్లు కూడా తాగినటువంటి అటువంటి కాలంలో ఒక మహానుభావుడు ఆ జాతులలోనే పుట్టిండు. బడిలలో కూడా రానియకుండా ఆయన టిఫిన్ బాక్స్ ఎక్కడో పెడితే వాళ్ళ టిఫిన్ బాక్సులు, తోటి విద్యార్థుల టిఫిన్ బాక్సులు అక్కడ ఉన్నాయని ఎవరు తినకుంటున్నటువంటి కాలంలో పుట్టి ఇవాళ మనకు ఈ భారతదేశంలో అందరం ఒక దగ్గర కూర్చొని స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ఆ మహానుభావుడు చేపట్టే జరిగింది. మరి అక్కడికి వచ్చి ఈ దేశాన్ని, అంటే అన్ని మతాలలోకి ఒక్కొక్క గ్రంథం ఉన్నది. హిందువులు భగవద్గీత, ముస్లింలు ఖురాన్, ఇలా క్రిస్టియన్ మతం వాళ్ళు బైబిల్ కావచ్చు. కానీ అన్ని మతాలను కలిపి మనుషుల లెక్క ఈ దేశాన్ని నడిపించేటువంటి అన్ని గ్రంథాలకు గొప్ప గ్రంథం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని అంటరాని మనిషిని మనిషిగా ముట్టుకునేటువంటి సంస్కారం లేనటువంటి కార్యక్రమాలు వచ్చి ఈ దేశాన్ని విభిన్న మతాలుగా, విభిన్న కులాలుగా, విభిన్న ప్రాంతాలుగా, విభిన్న ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఎన్ని ఉన్నా గానీ ఒకటే ఒక దేశంగా నిలబెడుతున్నదంటే ఆ పెద్ద మనిషిని రాసినటువంటి భారత రాజ్యాంగం.